హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ లింజఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే నరాల బలహీనత గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది అడుగుతూ ఉంటారనమాట, డాక్టర్ గారు నాకు నరాలు బలహీనంగా ఉన్నాయి, నరాల బలానికి ఏమైనా రాయండి, అస్సలు ఓపిక ఉండటం లేదు, శక్తి ఉండటం లేదు, మర్చిపోతున్నాము, ఊరికే నొప్పులు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు అన్నమాట. మరి అసలు ఈ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది? చాలా రకాలైన వ్యాధుల వల్ల ఈ నరాల బలహీనత అనేది రావచ్చు అనమాట. మామూలుగా ఈ నరాల బలహీనత ఉన్నప్పుడు బాగా కండరాలు బలహీనమైపోతాయి అన్నమాట. కండరాలు దానివల్ల ఏంటంటే శరీరంలో నీరసం రావటము, వణుకు రావటము, మొద్దుబారిపోవటము, తలనొప్పి రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నరాల కణాలు ఉంటాయి కదా, న్యూరాన్స్ అంటాం వాటిని, వాటికి బ్రెయిన్కి మధ్యలో కనెక్షన్స్ అనేవి దెబ్బతిన్నప్పుడు ఇలా జరగవచ్చు. అయితే ఇలా ఎవరిలో జరుగుతుంది అంటే ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా చాలా రోజులు మెయింటైన్ అయిన వాళ్ళలో, అంటే డయాబెటీస్ ఉండి షుగర్ లెవెల్స్ ఎక్కువగా మెయింటైన్ అవుతున్న వాళ్ళలో ఎక్కువగా ఇలాగా కాళ్ళు మొద్దుబారిపోవటము, తిమ్మిర్లు రావటము, ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా మామూలు వాళ్ళల్లో కూడా ఈ B1, B2, తర్వాత B6, B9, B12, విటమిన్స్, ఫోలేటు, తర్వాత వైటమిన్ ఈ, ఇవన్నీ తగ్గటం వల్ల కూడా వాళ్ళలో కూడా నరాల బలహీనత అనేది కనబడవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నప్పుడు, కొన్ని వంశపారంపర్య వ్యాధుల్లో, తర్వాత ఈ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఇలాగా రావచ్చు. ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, ఎగ్జాంపుల్కి గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అని ఉంది కదా, అది ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. అది మామూలుగా అయితే బాగా రేర్ వ్యాధి అనమాట, కానీ ఈ మధ్య ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ గిలియన్ బ్యారీ సిండ్రోమ్లో కూడా ఇలా నరాలకు సంబంధించిన కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. కొన్ని రకాలైన మందులు ఎక్కువగా వాడినప్పుడు, అంటే యాంటీబయాటిక్ మందులు కానీ, గుండెకి సంబంధించిన మందులు, తర్వాత గౌట్కి సంబంధించిన మందులు, కొన్ని రకాలైన కెమికల్స్, వీటన్నిటి వల్ల కూడా ఈ నరాల బలహీనత అనేది కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వైరల్ వ్యాధుల్లో, అంటే మీజిల్స్ లాంటి వ్యాధుల్లో లేకపోతే కనబడవచ్చు నరాల బలహీనత. అంతేకాకుండా లెప్రసీ అంటే కుష్టు వ్యాధిలో కూడా నరాల బలహీనత కనబడుతుంది. తర్వాత కొన్ని బోన్ క్యాన్సర్స్లో కనబడుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సర్జరీస్ జరిగినప్పుడు ఏం కారణం లేకపోయినా ఇలా నరాల బలహీనత కనబడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆల్కహాల్ తీసుకునే వీళ్ళలో కూడా ఎక్కువగా కండరాలు వీక్ అయిపోవటము, వణుకు రావటము, తిమ్మిర్లు, ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. ఒక్కోసారి తల వెనకాల నొప్పి రావటము, షాక్ కొట్టినట్టు నొప్పి రావటము, ఇలాంటివి కూడా నరాల బలహీనతలో కనబడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ట్రీట్మెంట్ దగ్గరికి వస్తే నరాల బలహీనతలన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ అనేది ఉండదన్నమాట. కారణాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒక్కొక్కసారి ఫిజియోథెరపీ, సర్జరీ చేయటం లాంటివి చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే మంచి చెప్పులు ధరించటము, పాదాల గురించి శ్రద్ధ తీసుకోవటము, డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవటము, ఇలాంటివన్నీ కూడా చేయవలసి ఉంటుంది. ఇవి కాకుండా చిన్న చిన్న వాటికైతే వాటి కారణాలు ఏంటి, ఏమైనా సింపుల్ కారణాలు అయితే బి కాంప్లెక్స్ విటమిన్స్ లోపించడం వల్ల వచ్చే ఈ నరాల బలహీనతని సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. కానీ ఇతర కారణాలు ఏమైనా ఉండి నరాల బలహీనత వస్తుంటే కనుక అవేంటో గుర్తించి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదన్నమాట. మరి ఇదండి నరాల బలహీనత గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.